హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూసేయండి. లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళు హడావిడి లేకుండా ఇలా ఈజీగా ఇలాంటి రెసిపీని చేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ వేసి బాగా వేగనివ్వండి. అవి కూడా బాగా వేగాక ఫ్రైడ్ చేసుకున్న ఎగ్ ని వేసుకోండి. ఎగ్ కూడా ఫ్రై అయ్యాక ఉడికించిన అన్నాన్ని వేసుకోండి. ఇప్పుడు మిరియాల పొడి, టమాటో సాసు, చిల్లీ సాసు, సోయా సాసు వేసుకొని బాగా కలపండి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి, లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ రెండు కూడా లేవు, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరను కూడా వేసుకోండి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో మాత్రమే వండాలి. అలాగే అన్నం కూడా పొడిపొడలాడుతూ ఉండేలా చూసుకోండి, మరి మెత్తబడకుండా చూసుకోండి. ఇలాంటి ఫ్రైడ్ రైసెస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు వేసుకోవాలంటే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మా పిల్లలు చిన్నవారు కాబట్టి వాళ్ళకి అవి పంట కింద పడి మళ్ళీ మంట వస్తుందని నేనైతే వేయలేదు. ఈ ప్రాసెస్ లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ని చేయండి, క్విక్ గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.